పేరు ప్రా ఛానల్ పేరు ప్రా నా ఛానల్ పేరు ప్రా రమ్య రమ్య అంట. చెప్పు ఇంకా చెప్పు. మండుతున్నట్టుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజైతే మన రెసిపీ వీడియో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ సో ఇది వచ్చి హాఫ్ డే స్టార్ట్ అయిపోయినాయి కదండి పిల్లలకి. సో నేనైతే పాలక రోటీ చేశాను అనమాట. సో ఏం లేదు, వెరీ సింపుల్. పాలకూరని కొంచెం మనం బాయిల్ చేసేసి ఒక 1 minute అట్లా తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోవడమే. కొంచెం అల్లము, పచ్చిమిర్చి ఒక 2 వేసుకొని నార్మల్గా కొంచెం సాల్ట్, గోధుమ పిండిలు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నెయ్యితో కాల్చుకోవాలి, బాగుంటుంది. సో పెరుగుతో తీసుకోవచ్చు అన్నమాట దాన్ని. సో ఇంకా దాని తర్వాత చిక్కుడుకాయ కర్రీ అయితే చేసేసిన అన్నమాట. లంచ్కి అయిపోయింది. సో ఇంకా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేశాను, వాటర్ బాటిల్స్ నింపేసిన. సో దాని తర్వాత ఇంకా బస్కి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి ఏసీ బాక్సులు, కూలర్ బాక్సులు అవన్నిటితో ఆడుకుంటున్నారు. అరే మమ్మీ దమ్ముంటాయో దమ్ము కోసం పెట్టింది. వీడిని ఇలా చూశాక నాకైతే అసలు నవ్వు ఆగలేదన్నమాట. ఎందుకనంటే మా అన్నయ్యది చిన్నప్పుడు ఒక ఫోటో ఉంటుంది. సో ఎగ్జాక్ట్ వీడు ఎలా ఉన్నాడో చిన్నప్పుడు మా అన్న కూడా అట్లనే ఉంటుండే. సో అదే గంధం బొట్టు, కుంకుమ పెట్టుకొని ఒక ఫోటో ఉంటుండే. సో నేను అది దొరికితే కనుక మళ్ళీ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. సో అసలు వాడిని చూడగానే నవ్వొచ్చింది. సో ఇంకా మా అన్నయ్యకి కూడా వీడియో కాల్ చేసి చూపించిన, చూడు వీడిని ఇలాగే రెడీ అయ్యాడని చెప్పి. సో ఇంకా దాని తర్వాత ఇంకా మన కర్రీ కూడా అయిపోతుంది నార్మల్గా. ఇంకా టమాటా చేసేసిన. సో అయిపోయింది. ఇంకా దాని తర్వాత బస్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా వీళ్ళు వెళ్ళిపోయే టైం అయింది. రోజు 7:30కి అట్లా బస్ వస్తుందండి. సో దానికన్నా ముందు వీడైతే నాకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి తీసుకెళ్తూ ఉన్నాడు, చూడండి. వావ్, ఇదంతా ఏంటిదిరా? కట్టినావా? ఇదేంటంటే నార్మల్గా మనకు పాత కుడుకలు తీసుకొని చక్కెర ఇస్తారు కదండి. సో అదన్నమాట. సో తీసుకున్నాము. సో దాని తర్వాత నేను రూమ్లోకి వచ్చి చూస్తున్నాను అనమాట. సో థర్మాకోల్ షీట్తో మా బాబాయ్ అయితే ఇలా మంచిగా సెట్ చేశాడు అనమాట. సో నేను డ్రా చేసినవి, లేకపోతే నేను క్రాఫ్ట్ చేసిన ఫోటో ఫ్రేము, అద్దము, ఇక్కడ థర్మాకోల్లో వాటర్ అన్నీ పోసి పెట్టాడు. ముందట ఒక డోర్ మ్యాట్, అంటే ఒక ఇల్లు ఎలా ఉంటుందో అలా దాన్ని ఒక మంచిగా డిజైన్ చేసి అలా పెట్టాడు అనమాట. సో మంచిగా అనిపించింది అని చూసినప్పుడు. సో బాగుంది కదా. అప్పుడే ఇంకా 1 o'clock అయిపోయింది. స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. సో నా స్టైల్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి చేసి ఇవ్వమని అడగకపోతేనే అది మ్యాజిక్. సో ఆ రోజు ఏంటంటే వాడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడిగాడు. సో నేను ఆలుగడ్డలు కూడా ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అయితే కొన్ని వాటర్ తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. సో కూల్ వాటర్లో వేయాలన్నమాట పొటాటోస్ని. చెప్పు. నేగనా మిల్లుట్స్. అలా ఫైనల్గా మా బాబాయ్తో ఛానల్ పేరు అయితే చెప్పేశాడు. సో దాని తర్వాత నేనైతే ఇక్కడ మన ఆలుగడ్డలు ఉంటాయి కదండి. సో వాటిని అయితే మనం పీల్ చేసేసుకోవాలన్నమాట నీట్గా. సో కొంచెం తొక్కంతా మంచిగా తీసేసుకొని మొత్తం వైట్ కలర్ అయ్యేలాగా చేసేయాలన్నమాట. సో వీడైతే నేను చేస్తాను వచ్చిండు. నేను ఈ మధ్య అయితే నేను చేసే ప్రతి పనిలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. సో ఎందుకంటే వాళ్ళకు కూడా అసలు బోర్ అనిపించదు. అండ్ కొంచెం నేను కూడా హెల్ప్ చేశాను మా మమ్మీకి అని ఒక ఫీలింగ్ ఉంటుందని నేను నా ఒపీనియన్ అనమాట. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి. సో దాని తర్వాత ఇంకా వాడికి చేయడానికి కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత అయితే మళ్ళీ ఇంకా నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకున్నాం కదండి, అసలు కొంచెం కూల్ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా మనం పీల్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాంటి షేప్లో అయితే ఉంటాయో సో ఆ షేప్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఫాస్ట్గా అయితే అన్నీ చేసేసాను. కాకపోతే మనకి పెద్ద సైజు పొటాటోస్ ఉంటే బాగుంటుందండి దీనికి. సో మా ఇంట్లో ఆ రోజు చాలా చిన్నగా ఉండే. సో ఆ పీల్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే పట్టిందనమాట. సో దాని తర్వాత మళ్ళీ మా చిన్నబాబు వచ్చాడు. వస్తలేదా? గీకు రైట్ గీకు గట్టిగా వద్దిగా పో ఇటు ఇచ్చే.
మా పెద్దోడితో వర్కౌట్ అయినట్టు మా చిన్నోడితో కావన్నమాట. సో ఎందుకంటే మా పెద్దబాబు ఏంటంటే కొంచెం ట్రై చేస్తాడనమాట రాకున్నా, వీడైతే ఇంకా రాకపోతే అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. సో అలా ఇంకా వాడు కోపం వచ్చింది అది రాకపోయేసరికి ఇంకా వెళ్ళిపోయాడు. సో ఇవైతే కట్ చేసుకున్నాను చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకున్నాను. సో దాని తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, సో ఆ వాటర్లో అయితే వేస్తున్నాను. సో నాకు తెలిసిన ప్రాసెస్ నేను ఇలాగే చేస్తానండి ఎప్పుడు. సో మీకు ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు. సో ఆల్రెడీ తెలుసుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వస్తాయి అని చెప్పి. సో ఇదైతే ఈజీగా అనిపిస్తుంది. సో దాని తర్వాత తీసేసిన అందులో నుంచి ఒక జాలీలు వేసేసి మనకి వైట్ క్లాత్ పైన అట్లా వేసుకోవాలన్నమాట. సో కాటన్ ఏ క్లాత్ అయినా సరే పర్లేదు. సో దాని తర్వాత అవి కొంచెం మనం ట్యాప్ చేయాలన్నమాట. సో దాంట్లో ఉన్న తడంతా వెళ్ళిపోతే మనం ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వాడు పీల్ చేయడానికి రాలేదని చెప్పి సో ఇలా కనీసం ఆరబెడతా అని చెప్పి పెడుతున్నాడు అనమాట. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లో లేదండి, వడియాలు ఎండ పోసుకున్నట్టున్నది. అయిపోయినాయా అనుకున్నాయా? ఫ్రెంచ్ ఫ్రైస్ బై సచిన్. ఓకే అమ్మాయ ఇప్పుడు వీడు హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. సో ఏదో ఒక పని చేశాను నేను అనే ఫీలింగ్లో ఉంటాడు అనమాట. సో దాని తర్వాత ఇంకా మనం కడాయి పెట్టేసిన ఆయిల్ అయితే వేడిగా అయిపోయిందండి. సో ఇలా ఎక్కువ వేడైతే కనుక మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. సో దాని తర్వాత ఇంకొంచెం హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న ఉంటాయి కదండి పీసెస్, అవి అయితే వేసేసిన అనమాట. సో మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ ఏం చేస్తానంటే నేను మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, సో దాని తర్వాత ఒకసారి తీసేస్తాను అనమాట. ఫస్ట్ టైము తీసేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకోసారి మనం మిగిలిన ఉంటాయి కదా, సో అవి వేసేస్తా. అయిన తర్వాత లాస్ట్కి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి వేసేస్తాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే డబుల్ ఫ్రైయింగ్ అవుతుంది అండ్ మనకి ఫ్రైస్ కూడా మెత్తగా కాకుండా మంచిగా ఇట్లా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో సౌండ్ కూడా వస్తుంది, నేను మీకు వినిపిస్తాను. చూసారు కదండి, సో అలా అవుతాయి అన్నమాట. సో దీంట్లో ఏంటంటే నేను ఉప్పు కారం అట్లా కొంచెం మిక్స్ చేసి వాటిని అంతా టాస్ చేసుకున్నాం అనమాట. సో అవంతా మనకు పడుతుంది అనమాట వాటికి. సో బాగుంటుంది టేస్ట్. సో దాని తర్వాత ఇంకా వీళ్ళ ముందైతే తెచ్చి పెట్టేశాను. సో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారో. సో టేస్ట్ కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసి ఇచ్చే వాటిల్లో ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకైతే. సో మీరు ఏ స్నాక్స్ చేస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. అలా మా డే అయితే గడిచిందన్నమాట. సో దాని తర్వాత ఇంకా వాళ్ళు తినేసారు, అయిపోయింది. ఇంకా హోంవర్క్స్ అయితే చేయించేసాను అండ్ ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేఘనా మెలోడీస్. అండ్ ఇంకోటి ఏం చెప్పాలి అని అనుకున్నా అంటే, అసలు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి మీకు? వ్లాగ్స్ కావాలా, లేకపోతే దేనికైనా ఇన్ఫర్మేటివ్గా కావాలా, అండ్ పిల్లల గురించి ఏవైనా చెప్పాలా? సో అలాంటిది ఒక చిన్న సజెషన్ అయితే, సో నన్ను ఒక సిస్టర్లా ఫీల్ అయ్యి మీరైతే కింద కామెంట్ చేసి చెప్పేయండి. సో నాకు కూడా కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఎలాంటి కంటెంట్ మీకు నచ్చుతుందని నాకు కూడా అర్థమవుతుంది కదా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.